అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జాబ్లెస్. సో ఈరోజు మేము గుడికి వెళ్తున్నామండి. ఎందుకంటే మా వారికి ఒక కళ వచ్చిందండి. అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు శివయ్య మీద ఒక కళ వచ్చిందంట. వెంటనే నిద్ర లేసేసారు. సో ఇప్పుడు ఆయన చెప్తారు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చిందండి. నేను ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు దేవుడు అలా కల్లోకి వచ్చింది ఎప్పుడూ లేదు. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే నేను ఒక వారం నుంచి ఈ రుద్రాక్షలు నా మెడలో ఉండేటివి ఎప్పుడు ఇవి నేను తీసేసి పక్కన పెట్టేశాను. మేబీ అదొక సైన్గా నాకు గుర్తు వచ్చిందనమాట. అందుకే ఈరోజు ఇవి తీసుకొని శివాలయంకి వెళ్తూ ఉన్నాను. అక్కడ పూజ చేసుకున్న తర్వాత మెడలో వేసుకుందామని మళ్ళీ అనుకుంటూ ఉన్నాను. సో ఏం కళ వచ్చింది? నేను తిరుమలకి వెళ్ళినట్టు, అక్కడ నేను కూడా శివుడి వేషధారణలో ఉన్నట్టు, కింద శివుడు వచ్చి కింద నుంచి పైకి వస్తూ ఉన్నాడు. అయినా కూడా నేను దేవుణ్ణి లెక్క చేయనంత విధంగా నేను ఆయనకి ఎదురుగా వెళ్ళడం, అది నాకు సడన్గా మెలకు వచ్చేసిందండి. సో అందుకు ఇది దేనికి సిండికేట్ అనుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉండేవాడిని. మేబీ ఆయన నన్ను గుర్తు చేసుకుంటూ ఈ రుద్రాక్షలు దేవుడి దగ్గర పెట్టి వేసుకుందామని దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. లెట్స్ చలో. ఇప్పుడు మేము శివయ్య దగ్గరికి వెళ్ళి అంటే గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటున్నామండి ఆయన పేరు మీదుగా. ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు కదా, అందుకని చెప్పి అభిషేకం చేపిస్తున్నాము. సో ఉదయాన్నే అన్నీ ప్రిపేర్ చేసుకొని గుడికి వెళ్తూ ఉన్నామండి. ఇంట్లో కూడా పూజ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోదాం. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మా హస్బెండ్ ఇంకా బయట నుంచి ఉన్నారు తాళం వేయడానికి. సో ఇంకా మేము బయలుదేరేసాము ఇక్కడ నుంచి. అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తా అన్నారు. అందుకని చెప్పేసి అందరం కలుసుకొని కార్లో వెళ్ళామన్నమాట. బైక్లో అంటే సరిపోం కదా, ఇంకా నాకు కొంచెం కాలు నొప్పులుగా ఉండడం వల్ల నేను బైక్ తోలలేకపోయాను. అందుకని కార్ తీసుకొని కార్లో వెళ్ళాము. అలాగే మా పెదమ్మ కూడా వచ్చారు ఊరు నుంచి. ఇంకా దేవుడికి కావాల్సిన టెంకాయలు, కర్పూరం అవన్నీ బయటకు వచ్చి తీసుకున్నాం అనమాట. ఇంట్లో అంటే ముందుగా తీసుకెళ్ళలేదు, అందుకని ఒకేసారి పోయి దావలో షాప్ ఉంటే అక్కడే తీసుకున్నాము. ఇంకా టెంకాయ, మా అత్తమ్మ కూడా కర్పూరం అవన్నీ తీసుకున్నారు. దేవుడికి కావాల్సినట్టు పువ్వులు అవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని బిల్ చేసేసుకొని ఇంకా బయలుదేరాం. నేను మా హస్బెండ్ నాకు ఈ విషయం చెప్పడమే నేను గబగబా యూట్యూబ్ అవి ఇవి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏంటి ఇది మంచిదేనా కాదా అంటే దేవుడు కల్లోకి వచ్చారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదన్నా సైన్ ఇస్తున్నాడా మనకి అని చెప్పేసి అనుకొని చాలామందిని అడిగాను అనమాట. ఇంకా యూట్యూబ్లో అవి ఇవి చూస్తే యూట్యూబ్లో ఏమంటే అంతా పాజిటివ్గానే చెప్పున్నారు. ఇంక సరే చాలామంది ఏమంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచిదే కదా అని చెప్పారు. అంటే కొందరు అర్చన చేయించుకోండి, వెళ్ళి టెంకాయ కొట్టండి, పోయి గుడికి వెళ్ళి దండం పెట్టుకోరండి అని చెప్పారు. సరే మన మంచి కోసమే కదా అని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇది రేణుకా పరమేశ్వరి టెంపుల్ అండి. మాకు చాలా నియర్ బై, చాలా దగ్గరలో ఉంటుంది. అంటే ఒక 2 కిలోమీటర్స్ అలా వాకబుల్ అనమాట. ఇదే అండి గుడి. చాలా బాగుంటుందండి. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము పోయేటప్పటికి జరుగుతూ ఉన్నాయన్నమాట. అందరికీ అర్చనలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము తీసుకొచ్చుకునే టెంకాయలు అవన్నీ ఇచ్చాము. ఇక్కడ దగ్గర కాళ్ళు కడుక్కున్నకి ట్యాప్స్ అన్నీ ఉంటాయండి. A to Z బాగుంటుంది. చిన్నదిగా ఉన్న సింపుల్గా బాగుంటుంది అనమాట. శివరాత్రి ఆ టైంలో అయితే ఫుల్గా భలే ఉంటుందండి. నైట్ జాగారాలు అవన్నీ బాగా చేస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. లక్ష్మి లక్ష్మీనమ్య కొండయ్య కొండయ్యనమ్య దివ్య దివ్యనమ్య చంద్రబాను చంద్రబానునమ్య యశిత యశితనమ్య జోషినందనం దేశ్య మోనేష్ సెంచు మోనేషం దేశ్య సాగనమరస్య బడివేన నర్సే పడిసిన ఈ అర్చನೆ ಮಾಡ್ತೀರಾ అభిపు సెంచు మోనేష్ పేరు మీద యాక్షన్ నావెల గోత్ర భౌస్య సత్యవతి. అసలు నాకు ఈ దేవుణ్ణి దండం పెట్టుకుంటుంటే నేను ఆశ్చర్యపోయానండి. మా వారు అన్నట్టు నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో నాకు శివయ్య కనిపించారు. అప్పుడు నాకు ఆయన ఎదురు వచ్చారు. నేను ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అని చెప్పారు. నేను వెంటనే తిరుపతి అనగానే మనకి వెంకటేశ్వర స్వామి కదా అన్నాను. ఇంకా నేను దేవుణ్ణి చూడడమే నాకు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ కనిపించారండి. నాకైతే నిజంగానే మన మనసులో
అది నిజమే అనిపించిందండి. అంటే మనం ఆయన ఏమన్నా అనుకోని నిద్రపోయి ఉంటారేమో, లేదా తలుచుకుంటూ నిద్రపోయి ఉంటారేమో ఏమో. కానీ ఏమన్నా మనకేమన్నా సిమ్టమ్స్ అంటే ఫ్యూచర్‌లో మంచి జరుగుతుంది, లేదు చెడు జరుగుతుంది, ఇంకేమన్నా జరుగుతుంది అని చెప్పేసి మనకి సైన్ ఇస్తున్నారేమో తెలీదు. కానీ ఇది చూడ్డము నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. నార్మల్‌గా అయితే పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది గదండీ! లోపల అది ఉండదండి. కానీ మేమొచ్చిన టయానికి అక్కడ అది ఉండడము నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంక దర్శనం గూడా చాలా జరిగింది. అక్కడే మేము ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరం బాగా దండం పెట్టుకున్నామనమాట. దండం పెట్టుకొని ఇంకా అసలు జరిగిందండి. ఒక మాటలో చెప్తున్నాను. చాలా జరిగింది. ఫుల్ హ్యాపీగా ఉండిందనమాట. ఏ ఏ కలొచ్చినా అందరూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చెడైనా, మంచైనా మన మంచి కోసమే జరుగుతుంది. అది మనం ఎప్పుడు తీసుకోవాలి. అది నా ఉద్దేశము. ఇంకా దర్శనం చేసుకున్నామనమాట. దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదాలు, పొంగలి అవన్నీ పెట్టారు. ఇంకా పొంగలి అవి తీసుకున్నాము. అలాగే మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి రుద్రాక్షలు చేతికి వేసుకోవడానికి ఉంటాయి కదా, బ్రాస్లెట్ టైప్‌లో రుద్రాక్షలు అవన్నీ ఆయన ఏం చేశారంటే ఒక 10 డేస్ బిఫోర్ ఆయన తీసి పెట్టేశారనమాట. మేబీ ఆయన ఏమంటాడు, నాకు ఆ విధంగా కల్లోకొచ్చారేమో గుర్తు చేయడానికి. అంటే ఇవన్నీ నువ్వు తీసేసావు గదా! నాకు దూరంగా ఉన్నావు గదా! అందుకని గుర్తు చేయడానికి వచ్చావేమో అని చెప్పేసి ఆయన అంటాడు. సరేలే దేనికైనా వేసుకుందాము, ఎట్లా గుడికెళ్తున్నాం గదా! తీసుకెళ్ళి వేసుకుంటే బావుంటదని చెప్పేసి గుడికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొని వేసుకున్నాడండి గుడిలోనే. ఇక్కడ మాకు పక్కనే చూడండి ఇది ఆంజనేయ స్వామి అనమాట. చాలా బావుంటారు ఆంజనేయ స్వామి. అలాగే అమ్మవారు విగ్రహం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏమంటే వినాయక స్వామి విగ్రహం ఉంటుంది. బయట శివలింగాలకి ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మనం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గరికి వచ్చి హ్యాపీగా కూర్చొని దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంక ఇవన్నీ ఇంకా వేసుకుంటూ ఉన్నారనమాట మా హస్బెండ్. నేనేమో హెల్ప్ చేస్తూ ఉన్నాను వేసుకోవడానికి. ఇవన్నీ మేము అంటే మా డ్యాడీ ఉన్నారండి. మా డ్యాడీ తీసిచ్చారు ఇవన్నీ. మా డ్యాడీకి అంటే ఆయన పూజలు అవన్నీ చేస్తారనమాట. సో ఆయన సజెస్ట్ చేశారు ఇవి తీసుకొని వేసుకుంటే మంచిది. అంటే వీటిలో కూడా రుద్రాక్షలో కూడా చాలా టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి. అంటే 5 ముఖ రుద్రాక్ష, ఒక్క ముఖ రుద్రాక్ష అలాగా అన్నీ ఉంటాయన్నమాట. మాకు ఏ టు జెడ్ మాకు ఏమన్నా కావాలంటే ఆయన తీసి ఇస్తారనమాట. ఇంకా ప్రసాదం పెట్టారు పొంగలి, అవి తీసుకొని తింటూ ఉన్నాము. అలాగే ఇక్కడ బయట అభిషేకం అని చెప్పాను కదండి, శివయ్య అభిషేకం. మనమే ఎంచక్క వాటర్ తీసుకొచ్చి, లేదు పాలు కాదు, మనం ఏ టు జెడ్ ఏదైనా తీసుకొచ్చి అభిషేకం చేసుకోవచ్చు అనమాట దేవుడికి. అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయండి ఇక్కడ. నవగ్రహాలకు కూడా దండం పెట్టుకోవచ్చు. అలాగే ఏమన్నా మెయిన్ ఏమన్నా కార్యాలప్పుడు ఇక్కడ హోమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మెయిన్గా మనకేంటంటే కార్తీక దీపం అట్లా ఆ టైంలో అసలు ఫుల్ రష్ ఉంటారండి. రోజు భోజనాలు, ఆ టైంలో భోజనాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను, మా వారు కూడా దండం పెట్టుకున్నారనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుందండి ఇట్లా వాటర్ పోస్తూ ఉంటే మన చేతుల మీదుగా. అసలు నాకైతే చాలా ఇష్టం అండి. నేను వచ్చినప్పుడల్లా పోస్తూ ఉంటాను దేవుడికి ఇలా వాటర్. ఏదో ఒకటి టెంకాయ వాటర్నా, లేదనుకుంటే వాటర్ నార్మల్ వాటర్ అయినా తీసుకొచ్చి పాలు అవన్నీ ఏవైనా పోయొచ్చండి. అక్కడ వాళ్ళు ఏమని కూడా అన్నారు, ఏం తిట్టరు. ఇక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నవగ్రహాలు చెప్పాను కదా, ఇంకా నవగ్రహాల చుట్టూ కూడా మేము తిరిగేసామన్నమాట. ఒక 9 రౌండ్లు తిరిగేసి ఇంకా కూర్చొని ఉన్నాము. ఆయన ఇక్కడ లోపల ఒక పూజారి ఉంటారనమాట. ఆయన ఏమంటే మనకేమన్నా బాగాలేకపోయినా ఆయన చెప్తారనమాట. అంటే జాతకం అంటారు కదా, ఆ టైప్లో చెప్తారనమాట. ఇంకా మా పెదమ్మ వచ్చి నేను చెప్పించుకుంటాను అని చెప్పారు. విగ్రహం చాలా బాగుంది కదండి. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇక్కడ పూజలు జరుగుతాయి, హోమాలు అని చెప్పాను కదా, బాగా జరుగుతాయండి. ఇంకా మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారనమాట, ఈ విధంగా నాకు కల వచ్చింది, ఏంటి అది మంచిదేనా అని చెప్పేసి అడిగితే, నాకు తెలియదు స్వామి, లోపల ఉంటారు అయ్యవారు, వాళ్ళని అడగండి అని చెప్పారు. సరే స్వామిని అడుగుదామని చెప్పి వచ్చాము. మీరేంటి ఆయన ఏం చెప్పారు. కింద నాకు శివుడు కనిపించి ఎదురొచ్చాడు. నేను ఎదురుపడ్డాను, ఆయన నేను లెక్క చేయకుండా కిందకి వెళ్ళిపోయాను. నెగిటివ్ ఇది వేసుకోవడం అది తీసేసింది అని, అది స్వామి పాదాల దగ్గర పెట్టి ఇప్పుడు ద్రాక్ష వేసుకుంటే పనుకునేటప్పుడు తీసేస్తాం. చికెన్ మటన్ వేసుకొని తినకూడదు. ఓకే, కొన్ని ప్రాసెస్ ఉంటుంది. మైలు ఉన్నప్పుడు వేసుకోండి.
దాని ప్రాసెస్ పాలసీ ఇంటికి వచ్చింది. అందుకే ఎవరు దిగదు నెగిటివ్ వచ్చింది. లేదు మందులు అది కళలో ఈశ్వరుడు వస్తే శ్మశానం ఆయన తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ అదే అవును ధనం తిరుపతి వచ్చి ధనము లక్ష్మి అవును అక్కడికి ఆయన వెళ్ళాను శ్మశానుడు అర్థమైందా అంటే ఆ, ధనం అంటే సావు అని చచ్చిపోయేవాడు. అవును అర్థమైనా అర్థం ధనం అంటే లక్ష్మి లక్ష్మి వచ్చేసి పీనికి కింద వస్తుంది. అవును అంటే ఎలా ఏమైనా ప్రమాదాలు అట్లా దాని మంచి ఇంకా స్వామి కొన్ని విషయాలు చెప్పారు, అవన్నీ విని ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. మంచి వారికే తీసుకున్నాము, చెడు అంతా ఇంకా దేవుడే చూసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి.